తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై చర్చిస్తారని సమాచారం. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రెండు కీలక అంశాలపై ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఒకటి, పార్లమెంట్ కు సంబంధించి రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఆయన అటెండ్ అవుతారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ పనులకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ చేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం. దీంతో ఎవరెవరికి ఈ కేబినెట్ లో అవకాశం కల్పించడం అనే దానిపైన కూడా ఏసీబీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ప్రస్తుత కేబినెట్ లో చోటు కల్పించలేదు కాబట్టి ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఎవరెవరిని తీసుకోవాలనిపైన కూడా దానిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర మంత్రులకు సంబంధించి ఐఏఎస్ అధికారులు డిపార్ట్మెంట్ల వారిగా ఎవరెవరిని కలవాలని దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. రాత్రిలోపు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాకేష్.